అందరికీ నమస్కారం. మన అందరి జీవితాల్లో ఒకే ప్రశ్న ఉంటుంది. నేను ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నా ఎందుకు నాకు తరచుగా చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది? ఎందుకు అసూయ కలుగుతుంది? ఎందుకు చిన్న మాటకే హట్ అవుతున్నాను? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలు రావడమే మీ లోపల మంచితనం ఉందని అర్థం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది మీ తప్పుల గురించి కాదు, మనిషి ఎందుకు అలా మారుతున్నాడో అనే సత్యం గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మనలో నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, వాటిని చాలా సులువుగా ఎలా హీల్ చేయవచ్చో తెలుసుకుంటారు. నెగిటివ్ ఎమోషన్స్ ఎందుకు వస్తాయి? ఒక వాక్యంలో చెప్పాలంటే మన మెదడు పనిచేసే విధానం ప్లస్ మనం పెరిగిన పరిస్థితులు, మనం నేర్చుకున్న నమ్మకాలు, ఇవన్నీ కలిపి నెగిటివ్ ఎమోషన్స్గా ఆయా సందర్భాలను బట్టి మనలో ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ముందుగా మనం ఒక వాస్తవాన్ని అంగీకరించాలి. మనిషి పుట్టుకతోనే చెడ్డవాడు కాదు. మన మెదడులో అమిగ్డలా అనే ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. ఇది ఏమి చేస్తుందంటే మనకు ప్రమాదం అనిపించిన వెంటనే అలర్ట్ అవుతుంది. అప్పుడు కోపం, భయం, అనుమానం, ప్రతీకారం ఇవన్నీ ట్రిగ్గర్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక సర్వైవల్ బ్రెయిన్. పూర్వకాలంలో శత్రువు వస్తే కోపం, ఆహారం దొరకకపోతే అసూయ, మోసం జరిగితే ప్రతీకారం అనే ఎమోషన్స్ ఉండేవి. అప్పట్లో ఇవి అవసరం. కానీ సమస్య ఏంటంటే ఇప్పటి సమాజంలో కూడా అదే మెదడు అలాగే స్పందిస్తుంది. అన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్కి మూలం ఏంటి? ప్రతి నెగిటివ్ ఎమోషన్ వెనుక ఒక భయం ఉంటుంది. కోపం అంటే నా విలువ తగ్గిపోతుందేమో అనే భయం. అసూయ అంటే నేను వెనకపడ్డానేమో అన్న భయం. నిందించడం అంటే తప్పు నాది కాదని నిరూపించుకోవాలనే భయం. అనుమానం అంటే మోసం జరుగుతుందేమో అనే భయం. పగ, ప్రతీకారం అంటే నాకు న్యాయం జరగలేదనే భయం. మోసం చేయాలనుకోవడం అంటే నేరుగా గెలవలేనన్న భయం. వారవలేనితనం అంటే ఎదురు చూడలేనంత అసురక్షిత భావం కలిగిన భయం. భయం 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 భయమే అన్ని నెగిటివ్ ఆలోచనలకి మూలం. ఫియర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ నెగిటివ్ ఎమోషన్. చైల్డ్హుడ్ కండిషన్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి మనకి పుట్టుకతో రావు. వీటిని పరిస్థితులతో పాటు మనం నేర్చుకుంటాం. ఇంట్లో ఎప్పుడూ తిట్లు వినే వాళ్ళకి కోపం నార్మల్గా అనిపిస్తుంది. పోలికలు అంటే వాడిలా అవ్వాలి, వీడిలా అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి అసూయ, ఎప్పుడూ తప్పు పట్టడం వలన నిందించడం, నమ్మక ద్రోహం చూసిన పిల్లలకి అనుమానం, తనకి అన్యాయం చేసిన వారికి పగ, ఇలా ఉంటాయన్నమాట ఎమోషన్స్ అని. మన కుటుంబమే మన ఎమోషనల్ సాఫ్ట్వేర్. మనం పెద్దవాళ్ళు అయ్యాక అదే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఈగో, నేను ప్రమాదంలో పడితే మనలో ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది. అది ఎప్పుడు నేను చాలా ముఖ్యమైన వాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను సరిగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది. ఎవరైనా మనం తప్పు చేసి చూస్తే, మన మాట వినకపోతే, మన అభిప్రాయం ఓడిపోతే ఈగోకి ప్రమాదం అనిపిస్తుంది. అప్పుడే కోపం, నింద, ప్రతీకారం, అసూయ, మోసం, ద్వేషం వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈగో ఎక్కువైతే ఎక్కువ బాధ, ఈగో పరిమితంగా ఉంటే ప్రశాంతత మనకు లభిస్తాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్టేటస్ పోటీ, పోలికల ప్రపంచం వీటిని పెంచుతున్నాయి. అసూయ, వారవలేనితనం, మోసం చేయాలనే ఆలోచన
ఇవన్నీ లోపల ఒక ప్రశ్న. అతను ముందుకు పోతే నేను వెనక్కి వెళ్తున్నానా? ఇదే నెగిటివ్ ఎమోషన్స్ కింద. ఈ రోజుల్లో మనం మన జీవితాన్ని కాదు, ఇతరుల జీవితాలను చూస్తున్నాం. సోషల్ మీడియాలో వాడి కారు, వాడిల్లు, వాడి విజయం. మన మెదడు ఏమంటుంది? నేను వెనకబడ్డానా అని. అక్కడే అసూయ, వారవలేనితనం, అసంతృప్తి పుడతాయి. మన జీవితంలో అవమానం, మోసం, త్రోసిపోవడం ఇవి హీల్ కాకపోతే చిన్న మాటకే కోపం, అనవసర అనుమానం, లోపల మండే బాధ వస్తాయి. గుర్తుంచుకోండి, పెయిన్ స్పీక్స్ యాజ్ యాంగర్. ఈ వీడియోలో ఇది చాలా ముఖ్యమైన విషయం. నెగిటివ్ ఎమోషన్స్ అనేవి చెడ్డవి కాదు, అవి మీ శత్రువులు కూడా కాదు. అవి సిగ్నల్స్ మాత్రమే. ఇక్కడ భయం ఉంది, ఇక్కడ గాయం ఉంది, ఇక్కడ శ్రద్ధ అవసరం అని చెప్పేవి. మనిషి చెడ్డవాడు కాదు, బాధలో ఉన్న మనిషి మాత్రమే తప్పుగా ప్రవర్తిస్తాడు. ఏ నెగిటివ్ ఎమోషన్ వచ్చినా శరీరంలో ఎడ్రినలిన్, కార్టిసాల్ లాంటి కెమికల్స్ విడుదలవుతాయి. వీటి ప్రభావం సుమారు 90 సెకండ్లు ఉంటుంది. అంతకు మించి కోపం ఉంటే మన ఆలోచనలే దాన్ని బ్రతికిస్తున్నాయి అని అర్థం. అందుకే ఈ 3 టిప్స్ పాటించండి. స్టెప్ 1, ఇది కోపం అని దానికి పేరు పెట్టండి. స్టెప్ 2, 90 సెకండ్లు మౌనంగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. స్టెప్ 3, ఇప్పుడు స్పందిస్తే రేపు నేను నన్నే గౌరవిస్తానా అని ప్రశ్న వేసుకోండి. ఇక్కడే ఈగో బలపడుతుంది. వీడియో కంక్లూజన్కి వచ్చేద్దాం. ప్రశాంత జీవితం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం కాదు, సమస్యలు లేకపోవడం కూడా కాదు. భావం వచ్చిన స్పందన మన చేతిలో ఉండటం, అదే నిజమైన శాంతి. ఫ్రెండ్స్, శాంతి అనేది పరిస్థితి కాదు, అది ఒక ప్రాక్టీస్. మనలో చెడు లేదు, అపరిపక్వ ఐడి ఉంది. శాంతి అంటే పరిణితి చెందిన ఈగో. ఈ వీడియో మీరు చివరి వరకు విన్నారంటే మీరు ఇప్పటికే ఈ మార్గంలో ఉన్నారు అని అర్థం. మీ కోపం కాదు, మీకు అవగాహన పెరిగింది. ఇది మొదలు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.